తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల హామీల అమలుపై కేబినెట్ సబ్ కమిటీ చర్చిస్తోంది. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల హామీల అమలుపై కేబినెట్ సబ్ కమిటీ చర్చిస్తోంది. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సమావేశంలో ఏ అంశాలపై చర్చించనున్నారు? స్పందన కొద్దిసేపటి క్రితమే సెక్రటరియట్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ ప్రజాపాలనపై సబ్ కమిటీకి సంబంధించిన మీటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే మనం చూస్తాం ఇప్పటికీ ప్రజాపాలనలో 5 గ్యారెంటీలకు సంబంధించి అభ్యాసం కింద కూడా దరఖాస్తుల ప్రాసెస్ కూడా పూర్తయింది. కాబట్టి దీనిలో ఇప్పుడు ప్రజెంట్ కంప్యూటీకరణ జరుగుతుంది. ఈ నెలాఖరులోగా ఇంకొక ప్రక్రియ కూడా పూర్తవుతుంది. కాబట్టి ఆ ప్రజాపాలనలో దాదాపు 1,20,00,000 పైన అప్లికేషన్స్ వచ్చాయి. కాబట్టి ఇందులో అసలైన లబ్ధిదారుల వివరణపై కూడా ఈ రోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో కూడా కమిటీ వాటిపై కూడా చర్చిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి కూడా అభ్యర్థుల ఎంపికపై కూడా దృష్టి పెట్టాలి. ఈ నేపథ్యంలో మరి విధి విధానాలు ఎలా రూపొందించాలని కూడా ఈ రోజు ప్రజాపాలనపై కూడా సబ్ కమిటీ మీటింగ్ ఏర్పరిచారు. దీనికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వం జరుగుతుంది. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మిగతా అధికారులు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా ఉన్నారు. దీనిపై కూడా చర్చిస్తున్నారు. ఇటు మెయిన్ అయితే ఇటు ప్రజాపాలన వచ్చిన దరఖాస్తులు, అందులో జెన్యున్ గా ఉన్నటువంటి దరఖాస్తులపై కూడా స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ 2 గ్యారెంటీల అమలు కూడా కొనసాగుతుంది. కాబట్టి మిగతా ఇంప్లిమెంటేషన్ పై కూడా విచారించాలి. ఇందులో మెయిన్ గా ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు 2,500 రూపాయలు, అలాగే గృహలక్ష్మి పథకంలో భాగంగా ఇటు 500 గ్యాస్ సిలిండర్ ఇంప్లిమెంటేషన్ పై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. కాబట్టి దీనిపై అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చర్చిస్తున్నారు. దీనిలో ప్రధానంగా ఈ యొక్క బడ్జెట్ ఏ రకంగా రూపొందించాలి, నిధుల సమీక్షను ఎలా చేయాలి, ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులపై కూడా ఇప్పటికే కంప్యూటీకరణ కూడా జరుగుతుంది. ఈ నెలాఖరులో పూర్తవుతుంది. కాబట్టి అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఆ లబ్ధిదారుల ఎంపికపై కూడా ఒక విధి విధానం ఎలా రూపొందించడంపై కూడా ఈ రోజు ప్రజాపాలనపై కూడా సబ్ కమిటీ చర్చిస్తుంది. దానిలో భాగంగానే దీనిపై లబ్ధిదారులపై కూడా ఒక క్లారిటీ రానుంది. కాబట్టి వచ్చే నెల చివరి లేదా వచ్చే నెల 5 గ్యారెంటీ అమలు కూడా నిర్వహిస్తుంది. కాబట్టి ఎందుకంటే మరోవైపు 4 నెలల్లోనే ఇటు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఈ లోపే అంటే 100 days లోపు 5 గ్యారెంటీ అమలు కూడా చేయాలని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా స్పెషల్ గా ఫోకస్ చేసింది 5 గ్యారెంటీల అమలుపై కూడా లబ్ధిదారుల ఎలా చేయాలనుకుంటే. ఎందుకంటే మనం చూసాం దాదాపుగా ఎక్కువగా ఇటు ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగానే ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి మరి దీనిపై విధి విధానాలు ఎలా రూపొందించాలి అనేది కూడా ఈ రోజు డిస్కస్ చేస్తారు. అదే విధంగా స్కూటీని ఎలా చేయాలి, ఎందుకంటే అసలైన లబ్ధిదారులకు అంటే బిలో పవర్టీ లైన్ వరకు ఈ యొక్క పథకాలన్నీ కూడా అందరిలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ భావిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. మరి దీనిపై విధి విధానాలు ఎలా రూపొందించడంపై కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కూడా ఒక సబ్ కమిటీ చేశారు. దీనికి అధ్యక్షుడు కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఉన్నారు. కాబట్టి దీనిలో ఇక్కడ మంత్రులు, శాఖ అధికారులతో కూడా చర్చిస్తున్నారు. దీనిపై ఫైనల్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు ప్రజాపాలనపై వచ్చిన దరఖాస్తులు వేసి స్కూటీని ఏ రకంగా జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తాం మొన్న నడి రోడ్డుపైనే ప్రజాపాలన సంబంధించిన దరఖాస్తులు కూడా దొరికాయి. కాబట్టి దీనిపై కూడా ఇటు టీఆర్ఎస్ నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నింటినీ తిప్పుకోవడంతో పాటు ఇటు లబ్ధిదారుల ఎంపికపై కూడా నిష్పక్షపాతంగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ భావిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా పగడ్బందీగా చేయాలని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా ఇటు కంప్యూటీకరణ కూడా అంటే ప్రజాపాలనలో 5 గ్యారెంటీలకు సంబంధించిన అభ్యాసం స్కీమ్లకు సంబంధించి కూడా కంప్యూటర్ కూడా కొనసాగుతుంది. ఈ నెలాఖరులో అది కూడా
పూర్తవుతుంది కాబట్టి మరి లబ్ధిదారుల ఎంపిక ఎలా చేపట్టాలో దీనికి సంబంధించిన విధి విధానాలు ఎలా రూపొందించాలంటే కూడా ఈ రోజు ప్రజాపాలనపై కూడా సబ్ కమిటీ చర్చిస్తుంది. దీనిలో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి రానున్నారు. తర్వాత ప్రెస్ మీట్ లో ఈ రోజు జరిగినటువంటి సబ్ కమిటీ మీటింగ్ పై కూడా ఒక నిర్ణయాన్ని కూడా ప్రెస్ మీట్ లో చెప్పే అవకాశం కనిపిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.